మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో సుపరిపాలన మూలంగా ఎనర్జీ కూడా ఒక్క విద్యుత్ రేటు కూడా పెంచుకోకుండా భవిష్యత్తులో కూడా పెంచము అనే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని కూడా మరి ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గ్రోత్ రేట్ కూడా మరి గత 3 సంవత్సరాలు అంటే ఈ ప్రభుత్వం రాకముందు 3-4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రోత్ రేట్ కంటే చాలా దిగువన ఉంటే ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం గ్రోత్ రేట్ కంటే కూడా మనది ఎక్కువగా ఉన్న విషయాన్ని కూడా ఈరోజు ప్రత్యేకంగా సమావేశంలో చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం కొన్ని తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు త్రాగునీటి విషయంలో కానివ్వండి, సాగునీటి విషయంలో కానివ్వండి, హెల్త్ విషయంలో కానివ్వండి, అనేక సమస్యలు అది ప్రభుత్వంకి సంబంధం లేని సమస్యలైనా కూడా బట్ ఆ సమస్యల్ని అధిగమించాల్సిందే. ఏ విధంగా అధిగమించాలని చెప్పేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి, ప్రభుత్వానికి సూచనలు చేయండి. మనం అదేదో వాతావరణ సమస్యల మూలంగా వచ్చినవి కాకుండా ఆ సమస్యలు కూడా ఏ విధంగా అధిగమించాలని ఆలోచన చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మరి సూచన చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈ 3 సంవత్సరాలు కూడా పరిపాలనని పరిగెత్తించడానికి ముఖ్యమంత్రి గారు మరి మంత్రులకి అధికారులకి మార్గనిర్దేశం కూడా చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి ఇందాకే టీవీలో ఇక్కడ చూశాను నేను, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాల ఆధారంగా కాకుండా ఏదో మనం అంటూ ఉంటాం, శవాల మీద పేలాలు ఎరుకున్నారనో ఏదో అంటూ ఉంటాం మనం. అదే విధానంలో ఒక సంఘటన జరిగితే సంఘటన విశ్లేషించి ప్రభుత్వానికి సూచనలు చేయాల్సిన ఒక బాధ్యత కలిగిన మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే తీరు చూస్తుంటే అత్యంత దిగజారుడు విధానంగా కనపడుతుందని చెప్పేసి మనం చేస్తున్నాను. మత్స్యకారుల గురించి ఈయన మాట్లాడతామంటే అసలు ఈయనకి గతం మర్చిపోతాడేమో అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే తన 5 సంవత్సరాల పరిపాలన గురించి మర్చిపోయి మాట్లాడతారేమో అని చెప్పేసి కూడా అనుమానం వస్తూ ఉంటుంది. తాను అధికారంలో ఉన్నప్పుడు జియో నెంబర్ 217 ద్వారా దాదాపు 25,000 మత్స్యకార సొసైటీలను రద్దు చేసి వాటిని